హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఒక్కరి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే ఒక చిన్న కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను. ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతున్నారు తెలుసా? క్వశ్చన్స్ ఒక పర్సన్ 72 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు ఒక గంటకి. సో 4 గంటలు ట్రావెల్ చేశాడు ఆ పర్సన్. సో ఎంత డిస్టెన్స్, ఈ 4 గంటల్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? ఒక గంటకి 72 వెళ్ళినప్పుడు 4 గంటలకి ఎంత వెళ్ళాడు? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు వస్తుంటాయి కదా. సో ఇవి చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. ఎగ్జాంపుల్, మనము డిస్టెన్స్, టైము, స్పీడ్ ఎలా కనుక్కోవాలి? ఒక ట్రయాంగిల్ షేప్ గీసాను కదా. ఇప్పుడు డిస్టెన్స్ ఇవ్వలేడు అనుకో, మనకి టైమ్ అండ్ స్పీడ్ ఇస్తాడు. టైం ఇచ్చాడనుకో డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఇవ్వలేదనుకో డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఇస్తాడు. ఒకవేళ స్పీడ్ ఇవ్వలేదనుకో డిస్టెన్స్, టైం ఇస్తాడు. సో డిస్టెన్స్ ఇవ్వనప్పుడు టైం ఇంటూ స్పీడ్ చేయాలి, టైం ఇవ్వనప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ చేయాలి. సో స్పీడ్ ఇవ్వనప్పుడు డిస్టెన్స్ బై టైం చేయాలి. ఓకేనా అండి? సో చిన్న కరెక్షన్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో ఉంది కదా, మన ఫార్ములా ఏంటి? ఇక్కడ డిస్టెన్స్ పాయింట్ అవుట్ చేయమన్నాడు. సో డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి? టైం ఇంటూ స్పీడ్. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు? 4 hours 4. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 72. సో 4 × 72 288 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇదే సింపుల్గా అన్నీ ఇలాగే. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా డిస్టెన్స్ గురించే ఉంది. ఇక్కడ ఏంటి? ఒక పర్సన్ 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు పర్ అవర్. అట్లా 7 hours చేశాడు. సేమ్ ఇక్కడ కూడా డిస్టెన్సే ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ అంటే ఏంటి? టైం ఇంటూ స్పీడ్. 7 × 70 490. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిఫికల్టీ క్వశ్చన్ అనమాట. డిఫికల్టీ ఏం కాదు. ఇప్పుడు మనం డిస్టెన్స్ డిస్కస్ చేసాం కదా, ఇందులో ఏంటి? ఒక పర్సన్ 20/3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇక్కడ నార్మల్గా ఇచ్చేసాడు 70 కిలోమీటర్స్ అని, బట్ ఇక్కడ ఇవ్వలేదు. అది 9 hours వెళ్ళాడనమాట. 9 గంటలు ప్రయాణించిన. ఇక్కడ కూడా డిస్టెన్సే అనమాట, డిస్టెన్సే. బట్ ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 20/3. సో టైం ఇంటూ స్పీడ్. టైం ఎంత? 9 hours. స్పీడ్ ఎంత? 20/3. సో ఇక్కడ సింపుల్ ఇలా వేసుకోవాలి మనం బైని. 3 1s 3 3s. ఇప్పుడు 3 × 20 చేయాలి, 60. ఇదే ఆన్సర్ అండి మనకి. ఓకేనా? ఇది డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు. నెక్స్ట్ ఫార్ములా ఏంటి మనకి? టైంని చేయాలనుకున్నప్పుడు, స్పీడ్ని చేయాలనుకున్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.